పక్కన కుర్చీలో కూర్చోబెడతారు, టీలు ఇస్తారు, కూల్ డ్రింక్లు ఇస్తారు, ప్లస్ 2000 నెలకి జీతం. 5 షాపులు పెడితే 10,000 రూపాయలు. మా నాన్న ఆలోచన ఆ స్థాయి దగ్గర ఉంది కాబట్టి నన్ను బీకాం చదవమన్నాడు. కానీ నా చదువు పూర్తయ్యే టైంకి షాపుల్లో లెక్కలు రాసే పరిస్థితులకి బోల్డ్ అంతమంది పెరిగిపోయారు. సరే నేను ఇటు ఫీల్డ్ లోకి వచ్చేసాను అనుకోండి. ఇవాళ షాపుల్లో లెక్కలు రాయడానికి 10 కలిపి ఒకళ్ళే చేసేస్తున్నారు. ఆన్లైన్ లో పెట్టేస్తే అయిపోయేసి మారిపోతుంది వాతావరణం. అట్లా ఇప్పుడు 10 మంది చేసే పని ఒకళ్ళే చేస్తున్నప్పుడు 9 మంది ఉద్యోగం పోయినట్టే. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అట్లాగే పోతున్నాయి. కానీ మనం లెక్క ఏం చెప్తాం, పోయేదాన్ని ఎప్పుడు చెప్పం. ఇప్పుడు బీటెక్లకు వాస్తవంగా చంద్రబాబు గారి టైంలో ప్రోత్సహించారు బీటెక్లు అంటారు. గవర్నమెంట్ కాలేజీలు ఎన్ని ఇచ్చారు ఆయన? తీసుకొచ్చింది నేదురుమల్లి జనార్దన్. అది తీసుకొచ్చినందుకు ఆయన ఉద్యోగం మీకు ఇచ్చాం మనం. ఆయన మంత్రి పదవి. గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రారంభించింది ఆయన. ఆ తర్వాత ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎవరి హయాంలో, ఇంజనీరింగ్ కాలేజీలు ఎవరి హయాంలో బాగా వచ్చినాయి? రాజశేఖర్ హయాంలో బాగా వచ్చినాయి. కానీ వీళ్ళు మాట్లాడేది అట్లా మాట్లాడుతుంటారు. అది పక్కన పెడితే కొత్తదనానికి కావలసినటువంటి దాన్ని జోడించడం అనేది ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఆంధ్రాకి రావడం, ఇండియాలో ఎక్కడుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ అని ఎవరైనా ఎత్తుక్కున్నప్పుడు అమరావతి ఫస్ట్ కనబడుతుంది. తర్వాత మిగతా చోట్ల కూడా రావచ్చు, ప్రతి రాష్ట్రం పెడుతుంది, పెట్టకుండా ఏముండదు. ఇప్పుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఫస్ట్ ఎక్కాడు, అది అవునా కాదని ఇప్పుడు దాని మీదనే చర్చ నడుస్తుంది. ఆ రోజుల్లో చంద్రుడి మీదకి వెళ్ళాడు అన్నది పెద్ద డ్రామా అని చెప్పేసి, ఆ తర్వాత వెళ్ళాడని చెప్పిన అతను ఓపెన్ అయ్యాడు. మమ్మల్ని అట్ట ప్రచారం చేశారు, మేము ఎక్కేమో చచ్చామో చంద్రుడి దగ్గరికి, వెళ్ళలేదు పోయలేదు, మమ్మల్ని కొన్ని రోజులు దాచేసి డిజిటల్ గ్రాఫిక్స్ లో చేశారు. అది పక్కన పెడితే ఫస్ట్ పేరు చంద్రుడి మీద మొదట అడుగు పెట్టిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్. రెండో వాడు ఎవడు అంటే ఎవడికి గుర్తు. అట్లాగే ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది భారతదేశంలో? అమరావతి, ఆంధ్రప్రదేశ్. రెండో వాడు గుజరాత్ లో పెట్టచ్చు, ఉత్తరప్రదేశ్ లో పెట్టచ్చు, ఎక్కడైనా సరే ఆ పేరు ఇక్కడ మనకు ఉండిపోతుంది అనమాట. సార్, ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ రావద్దన్న ఉద్దేశం కాదు, రావాలి, అవసరం కూడా. దాని వైపు వెళ్ళిపోతున్నాం. ఇప్పటికే మొన్నటి వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమానే బీటెక్లు ఎక్కువ చదివి ఇంజనీర్లు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాలాంటి వాళ్ళు అందిపించుకోలేకపోయి, నేను చేసింది BA పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు అందులో కొన్ని కోర్సులు కూడా లేవు. చాలా కాలేజీల్లో ఈ BA అనేది కోర్సు కూడా లేదు. కొన్ని కాలేజీల్లో, గవర్నమెంట్ కాలేజీల్లో